డే వెల్కమ్ టు ఇట్స్ ప్రియా జీవన్ వ్లాగ్స్. ఈరోజైతే మేము ముందుకు ఒక మంచి బగారా రైస్ చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సాజీరా, మసాలా దినుసులు ఏది ఉంటే అదైతే వేసుకోండి. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కల్లెమాకునైతే చూపించలేదు వీడియోలో, కానీ కల్లెమాకునే వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అవి వేసుకొని మనం రైస్ ఎంత తీసుకుంటామో ఒక 1 గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకోవాలండి. లేకపోతే పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువ వాటర్ పోసినా ఏం కాదు, కానీ కొత్త బియ్యం అయితే కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నము. సో మనం వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. నేనైతే గ్లాస్కి గ్లాస్ అండ్ హాఫ్ నీళ్ళు అయితే పోసుకున్నాను. తర్వాత కొత్తిమీర, సాల్ట్ గిన్నె వేసుకున్నాను, అదైతే చూపించలేదు మీకు. తర్వాత చికెన్ కర్రీ అయితే చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, సాజీరా, మనకి మసాలా దినుసులు ఏది ఉంటే అది వేసుకొని కల్లెమాకు అయితే వేసుకోవాలంటే దానికంటే ముందు నేను చికెన్ కడిగి ఒక 10 మినిట్స్ ముందు సాల్ట్ అవి అయితే యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్మూత్నెస్ అనేది అయితే వస్తుంది మన చికెన్కి. మన మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత చికెన్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా ఏంటండి విశేషాలు? మీ ఓట్లు వేయడానికి వెళ్ళారా? ఈరోజు నేను ఓటు వేసిన రోజైతే తీస్తున్నానండి వీడియో. మీ ఊర్లో ఎవరు గెలిచారు? ఇంకేంటి మరి సంగతులు? తర్వాత అయితే పసుపు వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని తర్వాత అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకోవాలి పేస్ట్. నేనైతే మొన్న దంచింది ఇక కొంచెమే ఉంటే కొంచెం అయితే రైస్లో వేసాను, కొంచెం అయితే ఇక కర్రీలో వేసేసాను. తర్వాత ఎసరు కాగిందండి, దాంట్లో నేను కడిగి పెట్టుకున్న బియ్యం అయితే బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5-6 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. దాని తర్వాత చికెన్ కర్రీ అయితే చూద్దాము. చికెన్ కర్రీ మంచిగా కలుపుకున్న తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెమే ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉంటే రైస్లో వేసాను, కొంచెం కర్రీలో వేసాను. దాని తర్వాత మంచిగా కలుపుకొని ఒక టమాటో అయితే కోసి వేసేయాలండి. నేనైతే ఒకటే టమాటో వేసాను, మీకు కావాలంటే 2 గినే వేసుకోవచ్చు. నాకు అది టమాటో ఎక్కువ వేసిన స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది కాబట్టి నేను ఒకటే వేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు టమాటాలు వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. అంతలోపు ఆ రైస్ గిన్నె అయిపోవడానికి వచ్చిందండి. నేను దానిపైన రైస్ పైన అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేసాను. టేస్ట్ బాగుంటుంది, మీకు నచ్చితే మీరు గిన్నె యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకో 2-3 మినిట్స్ అలానే ఉంచి రైస్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చికెన్ కర్రీ కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూను కారం అయితే వేసుకోవాలండి. మీకు కావాలంటే ఎక్స్ట్రాగానే యాడ్ చేసుకోండి, మీరు ఎంత తింటారో అంతే యాడ్ చేసుకోండి. మేమైతే ఒక టేబుల్ స్పూను ఆఫ్ అయితే వేసాను. దాని తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ అయితే తగినంత వేసుకోండి, మీరు ఎంత నచ్చితే అంత. దాని తర్వాత కలుపుకొని మంచిగా వాటర్ అయితే కొంచెం పోసుకోండి, మీకు కావాలంటే పోసుకోండి, లేకపోతే ఫ్రై లెక్క తింటామంటే అలా ఫ్రైగానే చేసుకోవచ్చు. కాకపోతే మాకు కొంచెం రైస్లో గ్రేవీ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి, కొంచెం కోల్డ్ అయింది, దానివల్ల ఇలా వస్తుంది వాయిస్. వాటర్ పోసి ఒక 3-4 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని దించేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. కర్రీ బగారా రైస్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. మీరు ఏం చేసుకున్నారండి? ఓట్లు అయితే వేసుకొని వచ్చారా అండి? వేసేసారా? మాకైతే ఓట్లు లేవండి, నాకైతే అసలు ఓటరే లేదు. ఇంకేంటి మరి? నా ఛానల్ మీకు కర్రీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.